ఎలక తోకలాగా ఉండే నా జడని కొంచెం ఒత్తుగా అందంగా తయారు చేసింది ఈ హెయిర్ ఎక్స్టెన్షన్. సూపర్ క్వాలిటీలో రిసీవ్ అయింది. నిజంగా ఎంత మంచిగా మన హెయిర్ ఉంటే ఎంత బాగుందో అనేలాగా ఉంది. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది అందరికీ ఉంటుంది. ఏదైనా ఒక ఫంక్షన్ అటెండ్ చేయాలంటే ఈ ఎలక తోకలు పెట్టుకుని ఏం జడ వేసుకుని వెళ్ళాలి అని కన్ఫ్యూషన్ అవుతూ ఉంటాము. సో అందుకనేసి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే తీసుకుని వచ్చాను. అసలుకి మనం ఎక్స్టెన్షన్ యూజ్ చేసామా అనేది కూడా ఎవ్వరికే తెలీదు. అంత మంచిగా సెట్ అయిపోతుంది అన్నమాట. యూజ్ చేయడం కూడా చాలా ఈజీనే. మన తల్లో ఉండే జుట్టుని రెండు భాగాలుగా సెపరేట్ చేసుకోవాలి. భాగాన ఇలా జుట్టేసేసుకోవాలి మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఆ తర్వాత ఈ క్లిప్స్ వచ్చేసి నిలువుగా ఉంటుంది కాబట్టి అలానే కూడా అటాచ్ చేయొచ్చు. కానీ గ్రిప్ ఉండదు కాబట్టి 3 పాయల జడ అయితే వేసుకుని ఆ తర్వాత మనం అటాచ్ చేసామనుకో గ్రిప్ గా ఉంటుంది. 3 పాయల జడ అంటే పొడవుగా వేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రిప్ కోసమే ఒక 2-3 పాయలు అల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటువైపున ఇటువైపున కరెక్ట్ గా కార్నర్ కి సెట్ అయిందా లేదని చూసుకుని అటాచ్ చేయడమే. 5 నిమిషాలు కూడా పట్టదు. చాలా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. క్లిప్స్ వేసేసామనుకో మనం రిమూవ్ చేసేదాకా అది రిమూవ్ అవ్వదన్నమాట. సో మనకి నచ్చిన జడని మనం వేసుకోవచ్చు. అసలుకి సవరం యూజ్ చేసామా అనే డౌట్ కూడా ఎవ్వరికే రాదనమాట. సడన్ గా ఇంత లావుగా ఎలా మారిపోయింది జడ అనేలాగే చూస్తారు. మనకి కూడా జుట్టు ఒత్తుగా ఉంటే అదొక మంచి ఫీలింగ్. అబ్బా భలే ఉందిరబ్బా మన జుట్టు అనే ఫీలింగ్ లో ఉండిపోతాం. ఎలాంటి ఫంక్షన్ అయినా ఈజీగా రెడీ అయ్యేసి వెళ్ళిపోవచ్చు. మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎలక తోకలాగా లేదు మంచిగానే ఉంది జుట్టు అనే ఫీలింగ్. కర్లీ హెయిర్ కాబట్టి నాకు కొంచెం కర్లీగా ఉండే హెయిర్ అయితే తీసుకున్నాను. స్ట్రైట్ హెయిర్ కావాలి అంటే అది కూడా అవైలబుల్ గా ఉంటుంది. మోస్ట్లీ దీన్నే కూడా స్ట్రైట్ హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చు. కింద మాత్రమే కర్లీగా ఉంటుంది. అయితే ఇంతే ఉంటుంది. చాలా పొడవుగా అయితే ఉండవు. లావుగా మాత్రం బాగా కనబడుతుంది. లింక్ కావాలి అంటే ఛానల్ ని ఫాలో చేసుకుని కమెంట్ లో లింక్ అని అడగండి. డిఎం చేస్తా.